హలో అండి అందరికీ. సో ఈరోజైతే మా మిర్చి తోట దగ్గరికి అయితే వచ్చేసాము. సో కాలువ పక్కనే ఉంటుంది అనమాట. అంతకుముందు వీడియోలో కూడా నేను చాలాసార్లు చెప్పాను. సో చెట్లు నాటిన తర్వాత కొంచెం పెరిగినాయి అనమాట. ఇప్పుడు మిర్చి అయితే ఉన్నాయి, పండిన తర్వాతనే కోస్తాం అనమాట. మేము ప్రతి సాలుకి కొంచెం ఎక్కువ గ్యాప్ అయితే ఉంచుతాము, ఎక్కువ గడ్డి రాకుండా అవి చూసుకోవడానికి. సో చెట్లు అయితే ఇంత ఇంత పెద్దగా అయినాయి. ఇప్పుడు ఈ మంచుకే బాగా పెరుగుతాయి అనమాట అవి. సో కాయలు అయితే చూడండి ఇలా ఉన్నాయి. ఇవి 341 కాయలు అనమాట. కొంచెం స్పైసీ ఉండే సీడ్స్ ఇవి. సో తోట అంతా అయితే ఇలా ఉంది. ఈ టైంలోనే మనం బంతి చెట్లు అవన్నీ పెట్టుకున్నా కూడా తోటలో చాలా బాగుంటుంది. సో సైడ్కి ఉన్న వరి కోతలన్నీ కూడా అవి కంప్లీట్ అయిపోయినాయి. మా తోట దగ్గర ఇంకా కలువ పూలు అవి కూడా ఉన్నాయి. దాన్ని ఆ వీడియోని కూడా నేను పోస్ట్ చేస్తాను. మా సైడ్ అయితే కాలువలతోనే వ్యవసాయం అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఏదైనా సరే బోర్స్ అనేవి అస్సలకి ఉండవు. మొత్తం వర్షాలు కాలువలతోనే వాటర్ అనమాట.